సరే సరే అందరూ రండి, ముందు టిఫిన్ చేద్దాం. లేదు తాతయ్య, ఏం తినకుండానే వెళ్ళి మొక్కు తీర్చుకోవాలి. నీ మాటలు వింటుంటే భాగవత రామాయణాలు విన్నంత హాయిగా ఉందిరా. వెళ్ళండి వెళ్ళండి, త్వరగా గుడికి వెళ్ళండి. అమ్మా, నేను రెడీ అయి వస్తాను. వెళ్ళండి. అన్నయ్య, మీరు వెళ్ళి రెడీ అవ్వండి. అలాగే సాకేత్. సడన్ గా ఇంత చేంజా? చేంజ్ మాత్రమే చూడు, అంతా ఇంత అని తూకమేయకు. నీకేమీ ఎక్స్ట్రాగా అనిపించటం లేదా? దానికి ఆన్సర్ రాత్రే చెప్పా. మళ్ళీ డౌట్స్ డిస్కషన్స్ వద్దు, పద. వాడి మార్పు నాకు ఆనందాన్ని ఆశ్చర్యాన్ని రెండింటినీ కలిగిస్తుందండి. నిజమే బంగా, నాకు ఆశ్చర్యంగానే ఉంది. ఈ మార్పు శాశ్వతమైతే వాడు నీకన్నా గొప్ప పేరు సంపాదించుకుంటాడు. ఖచ్చితంగా సంపాదించుకుంటాడండి. ఆ భాగీరథి వాళ్ళు కీడు చేయబోయి గొప్ప మేలే చేశారు. వాళ్ళ మోసం ఇప్పటికి వీడి కళ్ళు తెరిపించాయి. భగవంతుడు ఇంతకాలానికి నా మొరాలకించాడు. నా కొడుకు బంగారు కొండ అని గర్వంగా చెప్పుకునేలా చేశాడు. మన నలుగురం ఇలా సరదాగా మాట్లాడుకుంటూ గుడికి రావటం చాలా ఆనందంగా ఉంది. రావటం వరకు సరదాగానే ఉంది, కానీ ఇప్పుడు ఇక్కడ దిగాక నా గుండె గుబేలమంటుంది. ఏమైంది? ఒకసారి అటు చూడక్క. ఎన్ని మెట్లెక్కాలో. ఇంట్లో అమ్మమ్మ గారు ఉన్న 4 మెట్లకే 4 సార్లు ఎక్కి దిగకు అంటుంది. ఇప్పుడు ఎన్ని మెట్ల? అంత భయపడాల్సిన పనేం లేదు మరదలా. అన్ని మెట్లు నువ్వే ఎక్కాల్సిన అవసరం లేదు. తలో 4 మెట్లు ఎక్కుదాం. ఈ ఐడియా ఏదో బాగుందన్నయ్య. ఏంటి బాగుండేది? అలా అయితే గుళ్ళోకెళ్ళేది ఒక్కరే, మిగతా 3 మెట్ల మీదే ఉంటారు. స్వర్ణ, నిదానంగా వెళ్దాం పద. సరే పదండి. నువ్వేం మెట్లెక్కాల్సిన పని లేదు. నేను గుళ్ళోకి రావద్దా బావా? వస్తావు, కానీ మెట్లెక్కి రావు. నువ్వు నా చేతులు ఎక్కుతావు, నేను మెట్లెక్కుతాను. గుడ్, అది పెళ్ళాం మీద ప్రేమంటే. కమాన్ సీత, నేను నిన్ను క్యారీ చేస్తాను. అది క్యారీ చేస్తుంది కాబట్టి సాకేత్ అలా అన్నాడు. నువ్వు నన్నేం క్యారీ చేయాల్సిన అవసరం లేదు. పోస్ట్ పోన్మెంట్ లేకపోతే తమరు ఆ సిచ్యువేషన్లోనే ఉండేవారు. పదండి పదండి. వద్దు బావా, వద్దు. వద్దేంటి వద్దు? నిన్ను ఎత్తుకొని తీసుకెళ్ళకపోతే గ్రాని నన్ను తిడుతుంది. పద. వద్దులే బావా, మెట్లెక్కాం కదా, నేను నడుస్తాను. సరే పద.
అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం పరమేశ్వర పాదోదుకం పావనం శుభం. నేను 108 ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నా. మీరు కూర్చోండి, నేను చేసి వస్తాను. స్వర్ణ, నా ప్రదర్శనలు పూర్తిగా వస్తున్నాయి. వదిన, స్వర్ణను కాస్త చూసుకోండి. అనే रुद्राय प्रचेदशे मीष्मायतमे स्थे अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यो सर्वपापेभ्यः. అయ్యా నామధేయాలు చెప్పండి. పిఠాపురం రఘురాం. సీతా మహాలక్ష్మి. సీతామహాలక్ష్మి నామధేయత్యాः ధర్మపత్ని సమేతస్య. అయ్యా తమరు నామధేయం? పిఠాపురం సాకేత్రాం. మీ సతీమణి పేరు? స్వర్ణ. సాకేత్రాం నామధేయస్య స్వర్ణ నామధేయవత్యాः సహకుటుంబానాం క్షేమస్థైర్ధైర్య విజయాభయ ఆయురారోగ్య ఐశ్వర్యార్థం శివార్థం కరిష్యే. శతమానం భవతి సదాయుః పురుషస్యతేంద్రియే ఆయుష్యేవేంద్రియః ప్రతిధిష్టతి. పరమేశ్వర పాదోదుకం పావనం శుభం. అన్నయ్య, వదిన, వెళ్దామా? స్వర్ణ, పద. మీతో కలిసి వచ్చి ఇక్కడ ఇలా గుళ్ళో కూర్చోవడం చాలా తృప్తిగా ఉంది. వదినా, ఆ కొబ్బరి ఇలా ఇవ్వు. ఏం కాలేదులే స్వర్ణ, బ్లడ్ రాలేదు చూడు. ఏదో చిన్నదానికి ఎందుకు అనవసరంగా టెన్షన్ పడిపోతావు? అన్నయ్య, తీసుకోదినా, తీసుకో. బయలుదేరదామా స్వర్ణ? ఎండ ఎక్కువ అవుతున్నట్టుంది. వదిన గారేంటి మౌనంగా ఉన్నారు? ఏం మాట్లాడడం లేదు? హలో బ్రదర్, మేం మాట్లాడుకుంటూనే ఉన్నాం. మా భాషకి సౌండ్ ఉండదు. రఘు, ఊరుకో. వెళ్దామా? సరే పదండి. పదండి. స్వర్ణ, ఒక్క నిమిషం. బావ మన కోసమే
పూలు కొంటున్నాడు? అవి ఇంట్లో దేవుడికి పెట్టడానికి. అన్నయ్య, ఇదిగో వదినికి ఇవ్వు. ఇవ్వు. స్వర్ణ, బావా, నేను నీ భార్యని. అయితే అలా పూలు చేతికి ఇవ్వకూడదు. ఓ, ఇది పట్టుకో. అయ్యా బాబు ధర్మం చేయండి అయ్యా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా బాబు బాబు ధర్మం చేయండి బాబు. అమ్మా ధర్మం చేయండి అమ్మా. స్వర్ణ, నీ చేతుల మీదుగా ఇవ్వు. మనలాంటి వాళ్ళ మీదే వాళ్ళ బతుకు ఆధారపడి ఉంది. మనకి పుణ్యం వాళ్ళ ద్వారానే వస్తుంది. ఇవ్వు. బాబు గారు, మీరు పిల్ల పాపలతో కలకాలం చల్లగా ఉండాలండి. స్వర్ణ, పదండి. గ్రానీ, గ్రానీ, తాతయ్య, అమ్మా. ఏరా సాకేత్, 108 ప్రదక్షిణలు చేసావా? 116 చేశాను. ఇదిగోండి దేవుడి కుంకుమ. తాతయ్య, అమ్మా. గ్రానీ, గ్రానీ, దేవుడికి పూలమాల కూడా తీసుకొచ్చాను. ఆ? బాగానే గుర్తుంచుకున్నావురా. దేవుణ్ణే కాదు, నిన్ను కూడా బాగానే గుర్తుంచుకున్నాడమ్మమ్మా. ప్రత్యేకంగా గుర్తుంచుకోవడం ఏంటి? గ్రానీ ఎప్పుడు నా గుండెలోనే ఉంటుంది. మధ్య నా విషయం ఎందుకులే స్వర్ణ? మీకు అత్తయ్య గారికి పువ్వులు కొన్నాడు, అందుకే అది అంటుంది. అవునమ్మమ్మా, ఇవిగో అతయ్య. తీసుకోండి అత్తయ్య. సాకేత్, టిఫిన్ చేతురు కాని పదండి. స్వర్ణ, సీత, పదండి అమ్మా. అలాగే అత్తయ్య. ఒరే సాకేత్, ప్రదక్షిణాలు చేసి బాగా అలసిపోయి ఉంటావు, ఆకలి మీద ఉండుంటావు. పోయి లాగించు, పో పో పో. వెళ్ళరా. పదండి. పదక్క. పదరగు. సరే అన్నయ్య, పిన్ని. పద. మంగా, అత్తయ్య గారు, మీరు టిఫిన్ చేశారా? లేదమ్మా, మీకు పెట్టాక నేను తింటాను. అయ్యో, మీరు కూర్చోండి, నేను వడ్డిస్తాను కదా. పర్వాలేదు సీత, నీ వడ్డిస్తాగా, నువ్వు కూడా కూర్చో రా. వదిన అత్తగారికి సేవ చేయాలనుకుంటే వద్దంటావేంటమ్మా? ఆ, నువ్వు కూర్చో. అత్తయ్య గారు, మీరు కూర్చోండి. లేదు సీత, పర్వాలేదు, నేను తర్వాత నేను వడ్డిస్తానుగా. మీరు కూర్చోండి. చట్నీ అదిరింది, చాలా బాగా చేసావమ్మా. అది నేను చేయలేదురా, సీత చేసింది. వదిన గారి వంటే అని నాకు డౌట్ వచ్చింది, ఇప్పుడు క్లారిఫై అయింది. వదినా,
కొంచెం ఆ సాంబార్ ఎయ్. వదిన ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినట్టుంది. సాంబార్ వేయటానికి కాస్త చెయ్యి వణుకుతోంది. వనకదా మరి? తమరప్పుడు సునామీలే కదా సృష్టించారు. ఇప్పుడు సంతోషం పంచుతున్నాడుగా. అంతా అతివృష్టి అనావృష్టి అని ఏదో అంటారు కదా, అలా ఉంది. మంచి అటు మొగ్గినా ఇటు మొగ్గినా అలాగే ఉంటుంది. ఏది ఎటువైపు మొగ్గిందో నాకు తెలియదు కానీ దేవుడి అనుగ్రహం మాత్రం మన మీద మొగ్గింది. అది అమ్మంటే. అన్నయ్య త్వరగా తిను, మనం ఆఫీస్కి వెళ్ళాలి. అలాగే సాకేత్. గ్రాని, అన్నయ్య రెడీయా? రెడీ. మరో సాకేత్గా మారి మొదటిసారి ఆఫీస్కి వెళ్తున్నాను. నన్ను దీవించు గ్రాని. తాతయ్య. ఇద్దరం కలిసి ఆనందంగా ఫస్ట్ టైం వెళ్తున్నాం. దీవించండి నానమ్మ. మా ఇద్దరిని దీవించండి గ్రాని. కలకాలం ఈ సంతోషం ఇలాగే ఉండాలని, మీరిద్దరూ కలిసిమెలిసి జీవించాలని మనసారా కోరుకుంటున్నాను రా. వద్దు నానమ్మ, ఇవే ఈ కన్నీళ్లే మీ కంట్లో మేము చూడకూడదు. అవును గ్రాని. రెండు కళ్ళు లక్షణంగా ఉంటే ఇంకెప్పుడు కళ్ళు చెమ్మగిల్లవు. మసక బారవురా. రెప్ప వాల్చేదాకా మీ ఇద్దరిని ఇలా చూస్తూనే ఉంటాను. నానమ్మ, గ్రాని, వదిన, స్వర్ణ, మీరిద్దరూ మా ఇంటి లక్ష్ములు. మా ఇద్దరికి ఎదురండి. గ్రాని వెళ్ళొస్తాం. నానమ్మ, వెళ్ళొస్తా. అలాగే. అలాగే. తాతయ్య, అమ్మా, వెళ్ళొస్తాను. వెళ్ళొస్తాం. మంచిది నాన్న. ఉమ్.